భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడిన తర్వాత అనేక ఎన్నికలు జరిగినాయి. అనేక మంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు కూడా ప్రజలు గెలిపించడం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి కూడా వరంగల్కు జరిగినటువంటి సాధారణ ఎన్నికలను కాకుండా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు దయాకర్ గారిని కనీ విని ఎరగని రీతిలో చాలా పెద్ద మెజార్టీతో గెలిపించడం జరిగింది. గెలిపించినందుకు ఏం చేశారు ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి. ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. ఈరోజు సరి అయినటువంటి పార్టీ ఏది, సరి అయిన అభ్యర్థి ఎవరో ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి వృత్తిరీత్యా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ప్రజాసేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మరి గతంలో కూడా ప్రయత్నాలు జరిగిన సఫలీకృతం కాలేని ఈ పరిస్థితులలో సాంబయ్య గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంటు సభ్యులు గెలిపియండి. ఖచ్చితంగా తెలంగాణ హక్కుల యొక్క పరిరక్షణ కొరకు పనిచేసే విధంగా మరి సాంబయ్య గారు ముందుంటారు. అదేవిధంగా తెలంగాణ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రయోజనాలు పరిరక్షించబడతాయి కాబట్టి గెలిపియమని మిమ్మల్ని అందరినీ కూడా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఒక్క వాగ్దానాన్ని అమలు చేసిన దాఖలాలు లేవు. ఇంతకుముందు నేను చెప్పాను, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. మేమేమో నరేంద్ర మోడీ సర్కార్ అంకిత భావంతో తెలంగాణ పైన సవతి తల్లు ప్రేమ కాకుండా సమగ్రమైన అభివృద్ధి, అందులో రెండవ రాజధానిగా రూపాంతరం చెందాలని నరేంద్ర మోడీ సర్కార్ కంకణబద్ధులైంది. ఇవాళ వీటన్నిటిని కూడా అమలు చేసేటందుకు మేము ప్రయత్నిస్తామని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు 16 మందిని నేను చక్రం తిప్పుతా ఢిల్లీలో. గతంలో 15 మంది పార్లమెంటు సభ్యులు ఉండే. ఏ మేరకు ఎందుకు చక్రం తిప్పలేదు, ఎందుకు నిధులు తెప్పియలేదు? నిధులు ఇచ్చినా కూడా అభివృద్ధిని చేపట్టలేని అసమర్థ పాలకులకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. వీటన్నిటిని సాధిస్తామని సందర్భంగా నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.